హలో గైస్, నమస్తే అందరికి. ఇవాళ మేము ఎక్కడికి బయలుదేరుతున్నాం ఏంది అనే విషయాలు వచ్చి మా బామ్మర్ది అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అనమాట. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ అయితే మనం ఫ్యామిలీ ట్రిప్ వచ్చాం అనమాట. ఎక్కడికంటే మీరే షాక్ అవుతారు, మన మామిడి తోపులోనే. ఇది అన్ఎక్స్పెక్టెడ్ ట్రిప్ అనమాట. ఇక్కడ చూస్తే బాగుంది, చల్లగా, అందరూ వాతావరణం కూడా బాగుంది అనమాట. చూస్తే తోపు అంతా కూడా చూడొచ్చు. ఫుడ్ కూడా అరేంజ్ చేసినాం. మెయిన్ ఫుడ్ కారణం అందరూ బాగా తినేసి ఎంజాయ్ చేసి పోదామని ఫిక్స్ అయ్యామన్నమాట. ఇంకా వీడియోలు చూస్తారు, ఇంకా ఏమేమి ఎంజాయ్ చేస్తామో మీకే తెలుస్తుంది. మీరు చూస్తూ వీడియో ఎంజాయ్ చేయండి. విన్నారు కదా, ఇలా అయితే మేము మామిడి తోపుకి అయితే వచ్చి డిన్నర్ అయితే ప్లాన్ చేసినాం అనమాట. డిన్నర్ కాదు, లంచ్ అనేది అయితే చెప్పుకోవచ్చు. సో ఇలా మా వాళ్ళందరూ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసినారు. చెత్త చెదారం అంతా ఉంటే నీట్గా క్లీన్ చేసి ఆ తర్వాత అయితే ఇంకా మనకి లంచ్కి కావాల్సిన సరుకులు ఏమేమి కావాలి, ఇంకా బ్రెడ్ హల్వా ఇలాంటివి అయితే మేము ప్లాన్ చేసినాం అనమాట. సో ఇలాంటివి అయితే మేము రెడీ చేసుకొని తిందామని అయితే ఈ ప్లాన్కి అయితే వచ్చేసినాము. సో ఇక్కడైతే చూస్తూ ఉన్నారు కదా, ప్రిపరేషన్స్ జరుగుతూ ఉన్నాయి. ఏమేమి జరుగుతూ ఉన్నాయి ఎట్లా అనేది ఇంకా నెక్స్ట్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో ఇది వచ్చి బ్రెడ్ హల్వా అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. ఇది వచ్చి పకోడాకి అయితే మనం తినడానికి అయితే పకోడా. సో ఈయన వచ్చి మాస్టర్, ఈయన వచ్చి మా మాస్టర్. ఈడొచ్చి మా వాడే, కాకపోతే జస్ట్ ఊరికే అట్లా ఒక మాస్టర్ లాగా అయితే మేము ప్లాన్ చేసినాం అనమాట. హాయ్ మాస్టర్, ఈరోజు మెనూ ఏంది? హాయ్ బా, ఈరోజు మెనూ వచ్చి బిర్యానీ, చికెన్ కబాబ్, డబుల్ కమీటా, రైతా, వైట్ రైస్, రసం, అంతే. అని టేస్టీగా కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ అన్ని చేస్తాం బా. టేస్టీగా లేకపోతే తినరా మీరు? లేదు, అసలే టేస్టీగా లేకపోయినా తింటారు కదా. మీరంటే బాగా టేస్ట్ అని తెలుసు, అందుకే మిమ్మల్ని పిలిపించాం అనమాట. టేస్ట్ అయితే ఈరోజు అదిరిపోవాలా. టేస్ట్ బాగున్నా బాగాలేకపోయినా వదలరు కదా, మొత్తం ఖాళీ చేస్తారు మీరు, మీకు తెలిసిందే. అది మా ఫ్యామిలీ అంతేలేండి, కానీ మీరు బాగా చేస్తారని మిమ్మల్ని పిలిపించాం అనమాట. అందుకే మేము కూడా వచ్చామండి. ఇక్కడ చూసినట్టయితే ఎలక్ట్రీషియన్స్ అన్నమాట. వీళ్ళు వచ్చి ఇక్కడ మ్యూజిక్ కోసం కష్టపడుతున్నారు. మ్యూజిక్ ఎందుకంటే ఎనర్జీ మా ఫ్యామిలీ. లేకుండా ట్రిప్ అనేది పాలు. హాయ్ చెప్పండి అందరూ. నెక్స్ట్ ప్లాన్ ఏందనేది మన పండు అని చెప్తాడు. హాయ్ ఫ్రెండ్స్ అందరూ, ఈరోజు వచ్చిన తోపుకి వచ్చినాము. ఇది మా ఫ్యామిలీ. ఇంకా జరిగిపోయే విషయాల్లో ఇంకా చాలా మంది కలుసుకుంటారు మా ఫ్యామిలీ వాళ్ళు. ఇప్పుడు అయితే ప్రస్తుతానికి ఇంతమంది ఉన్నాము, ఇంకా వచ్చేదాని వీడియోలో బట్టి ఇంకా ఉంటారు. చూస్తున్నారు కదా, ఇప్పుడు చూస్తున్నది వచ్చి చికెన్ పకోడా అండ్ దమ్ బిర్యానీ అనమాట. దమ్ బిర్యానీ వచ్చి ఫైనల్ స్టేజ్కి అయితే వచ్చేసింది. ఇంకా వీళ్ళు వచ్చి పాటలు పెట్టుకొని ఎంజాయ్ చేస్తున్నారు. పాటలు పెడితే మనకి ఇంకా కాపీ రైట్స్ ఇష్యూ వస్తాయి కాబట్టి మనం పాటలు అయితే పెట్టట్లేదు. సో ఈయనైతే ఫస్ట్ ఎంటర్ అవగానే స్టార్ట్ చేసినాడు తినడము. వీడియో చూడండి, వీడియో ఎంజాయ్మెంట్ వీడియో అనమాట. ఇలా అందరూ కలిసి ఫ్యామిలీతో వెళ్ళి ఎక్కడన్నా బయట ప్రశాంతంగా ఇలా కూర్చొని ఫుడ్ తింటా ఎంజాయ్ చేసి వన్ డే ట్రిప్. ఈ వన్ డే ట్రిప్ ఎందుకు వేసినామంటే, పిల్లకాయలు అందరూ స్కూల్ స్టార్ట్ అయిపోయినాయి, కాలేజీ స్టార్ట్ అయిపోయినాయి, ఇంకా ఎక్కడికక్కడ వాళ్ళు విడిపోతారు కాబట్టి, అంటే ఎవరి పనులలో వాళ్ళు బిజీ అయిపోతారు కాబట్టి ఒక ట్రిప్ లాగా అందరూ కలిసి ఎక్కడైనా బయట వెళ్ళి తిందామని అయితే ప్లాన్ చేసి అయితే స్టార్ట్ చేసినాం అనమాట. ఇప్పుడు చెప్పండి. ఇల్లే నా బాగున్నావు. రాజులు దొంగలు ఇప్పుడు అందరూ వేయాలా? ఇంతసేపు వీళ్ళు చేసిన గోల్ అంతా చూసేసినారు కదా. ఇలా అయితే పిల్లకాయలతో మళ్ళీ చిన్ననాటి జ్ఞాపకాలను అయితే మళ్ళీ మేము షేర్ చేసుకొని ఎంజాయ్ చేసినాం అనమాట. ఇలా పిల్లకాయలతో ఎంజాయ్ చేసిన విధానం అయితే మాకు చాలా బాగా అయితే నచ్చింది. మీకు కూడా వీడియో నచ్చుతుందని అయితే నేను అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే ముందుగా అయితే వీడియోని అయితే లైక్ చేసేయండి, అలాగే షేర్ చేసేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. ఎందుకంటే ఇలాంటి ఫ్యామిలీ ట్రిప్స్ అండ్ బయటికి వెళ్ళే వ్లాగింగ్స్ ఇలాంటివన్నీ మరిన్ని వీడియోస్ అయితే మన ఛానల్ అయితే ఇంకా నెక్స్ట్ అయితే రాబోతాయి. ఇలా మేము పిల్లకాయలతో కలిసి ఎంజాయ్ చేసి బాగా రోజంతా తినేసి, మెయిన్ వచ్చి ట్రిప్ తినడమే, తినేదే మెయిన్ టార్గెట్ అనమాట. ఇంకా వీళ్ళు ఇలా అయితే ఎంజాయ్ చేయడం అయితే తక్కువ అయితే లేదు, ఫుల్ ఎంజాయ్ అయితే చేసి రోజంతా ఫినిష్ చేసుకొని అయితే రిటర్న్ అయితే తిరిగి అయితే ఇంటికి వచ్చేసాము.
వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. లైక్ మాత్రం మర్చిపోకండి.